హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజు అయిన ఉగాదిని తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ క్యాలెండర్ ఒక కొత్త 60 సంవత్సరాల చక్రానికి నాంది పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రజలకు ఈ పండుగ కొత్త ఆరంభాలను, వసంత ఋతువు రాకను మరియు సాంస్కృతిక పునరుద్ధరణను సూచిస్తుంది. తెలుగు సంస్కృతిలో ఉగాదిని జరుపుకోవడానికి గల ముఖ్య కారణాలు: 1. నూతన శకం, సంవత్సరం ఆరంభం. ఉగాది అనే పదం సంస్కృత పదాలైన యుగ, శకం మరియు ఆది, ఆరంభం నుండి ఉద్భవించింది. ఇది తెలుగు క్యాలెండర్, సంవత్సరం యొక్క కొత్త 60 సంవత్సరాల చక్రాన్ని సూచిస్తుంది. ఇందులో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. 2. పౌరాణిక మూలం. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్రమైన రోజున చైత్ర శుద్ధ పాడ్యమి, బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. 3. విష్ణుమూర్తి స్మరణ. వేదాలను రక్షించడానికి మరియు సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి ఈ రోజున తన మత్స్యావతారం, చేప, తీసుకున్నారని మరొక నమ్మకం. 4. వసంత ఋతువు రాక. ఇది శీతాకాలం ముగింపును మరియు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఋతువు పెరుగుదల, పువ్వులు వికసించడం మరియు కొత్త పంట రాకతో ముడిపడి ఉంటుంది. 5. శాలివాహన శక యుగం. ఈ రోజున చక్రవర్తి శాలివాహనుడు తనకు తాను పట్టాభిషేకం చేసుకున్నాడని, తద్వారా తెలుగు మరియు కన్నడ ప్రాంతాలలో విస్తృతంగా అనుసరించే శాలివాహన శక క్యాలెండర్ ప్రారంభమైందని నమ్ముతారు. ప్రధాన ఆచారాలు మరియు ప్రాముఖ్యత. 1. ఉగాది పచ్చడి. వేప పువ్వులు, చేదు, బెల్లం, తీపి, పచ్చి మామిడి, పులుపు, చింతపండు, పులుపు, ఉప్పు, ఉప్పగా, మరియు మిరపకాయ, కారం అనే 6 పదార్థాలతో తయారుచేసిన ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తింటారు. జీవితం అనేది చేదు, ఆనందం, ఆశ్చర్యం, సవాళ్లు, భయం మరియు కోపం వంటి అన్ని రకాల అనుభవాల, రుచుల కలయిక అని, వాటన్నిటినీ సమచిత్తతతో స్వీకరించాలని ఇది సూచిస్తుంది. 2. పంచాంగ శ్రవణం. పంచాంగం, చిరునామా నుండి కొత్త సంవత్సరం అదృష్ట అంచనాను వినడానికి ప్రజలు గుమిగూడతారు. మరియు 3. అలంకరణలు మరియు శుభ్రపరచడం. శ్రేయస్సు కోసం ఇళ్లను శుభ్రం చేసి, ముగ్గులతో, రంగోలి అలంకరిస్తారు మరియు తలుపులకు మామిడి ఆకుల తోరణాలను కడతారు. తెలుగు ప్రజలకు ఈ పండుగ ఆత్మపరిశీలన, ప్రార్థన మరియు రాబోయే సంవత్సరానికి సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకునే రోజు.